నాయకుడికి క్యాడర్కి రాష్ట్ర సంపదని ప్రజా ఆరోగ్యాన్ని దోచిపెట్టడానికి ఈ కుటుంబ ప్రభుత్వం సిద్ధమైంది. మీరందరూ అనుకోవచ్చు కూటమి ప్రభుత్వం కదా అని. ఇది కూటమి ప్రభుత్వమా కుటుంబ ప్రభుత్వమా కూడా మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ సంపద సృష్టిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా భవానీపురంలో కిరాణా షాపులతో సమానంగా బ్రాండీ షాపులు బార్బర్ షాపులు తెరుచుకున్నాయి. మీరు సితారా సెంటర్ నుంచి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ వరకు కిలోమీటర్ పరిధిలో 12 బార్లు బ్రాండీ షాపులు ఉన్నాయి. సితారా సెంటర్ నుంచి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ పప్పుల బజార్ వరకు ఈ కిలోమీటర్ పరిధిలో 12 బార్లు బ్రాండీ షాపులు ఉన్నాయి. మరి ఈ బార్లు బ్రాండీ షాపులు కిరాణా షాపులతో సమానంగా మరి ఆ ప్రాంతంలో తెరుచుకోవడం జరిగింది. ఈ షాపులన్నీ కూడా బీజేపీ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి భవానీపురం పోలీస్ స్టేషన్ కి అటు పక్కన ఇటు పక్కన ఉన్నాయి. ఒక సగం అటు పక్కన ఒక సగం ఇటు పక్కన ఈ బార్లు బ్రాండీ షాపులు ఉన్నాయి. కావాలంటే అందరూ చూసుకోవచ్చు. సితారా సెంటర్ నుంచి పప్పుల బజార్ వరకు 12 బ్రాండీ షాపులు వైన్ షాపులు తెరిచాయి. మరి ఈ వైన్ షాపులు బ్రాండీ షాపులు తెరిచేటప్పుడు నిబంధనలన్నీ కూడా గాల్లో కనిపించాయి. ముఖ్యంగా విద్యా సంస్థలకి 100 మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన గాల్లో కనిపించారు. దేవాలయానికి 100 మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన గాల్లో కనిపించారు. అలాగే 20,000 జనాభాకి ఒక వైన్ షాప్ ఉండాలన్న నిబంధన గాల్లో ఎగిరిపోయింది. అదేవిధంగా జాతీయ రహదారికి 500